Hello students, welcome to the ABN and PRR College of Science Kovor online classes. Here I am Thompson, lecturer in commerce, dealing the subject event management for third BCom vocational students. Semester 6th semester. Okay students, the topic that today we are going to discuss is కాన్ఫరెన్స్. ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ అనే టర్మ్కి సంబంధించి ఫ్రెడ్ అలన్ అనే పర్సన్ ఇచ్చిన డెఫినిషన్ ఒకసారి మనం చూద్దాం. కాన్ఫరెన్స్ అనే కాన్సెప్ట్కి లేదా టర్మ్కి ఫ్రెడ్ అలన్ అనే పర్సన్ ఇచ్చిన డెఫినిషన్ ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. ఏ కాన్ఫరెన్స్ ఈజ్ ఏ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ హూ సింగ్లీ కెన్ డూ నథింగ్ బట్ టుగెదర్ కెన్ డిసైడ్ దట్ నథింగ్ కెన్ బి డన్. ఇంకొకసారి ఫ్రెడ్ అలన్ కాన్ఫరెన్స్కి ఇచ్చిన డెఫినిషన్ చూద్దాం. ఏ కాన్ఫరెన్స్ ఈజ్ ఏ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ who singly can do nothing but together can decide that nothing can be done. ఓకే, కాన్ఫరెన్స్ అనే దానికి ఫ్రెడ్ అలన్ గారు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, కాన్ఫరెన్స్ అనేది కొంతమంది వ్యక్తుల యొక్క కలయిక. ఏ కాన్ఫరెన్స్ ఈజ్ ఏ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్. కాన్ఫరెన్స్ అనేది కొంతమంది వ్యక్తుల కలయిక. హూ సింగ్లీ కెన్ డూ నథింగ్, సింగిల్గా ఎవరు కూడా ఏమీ చేయలేరు. హూ సింగిల్ కెన్ డూ నథింగ్ బట్ టుగెదర్ కెన్ డిసైడ్ దట్ నథింగ్ కెన్ బి డన్. సింగిల్గా ఎవరు ఏం చేయలేరు, బట్ టుగెదర్ అయితే ఒకరికొకరు కలిసి డిసైడ్ చేయగలరు. ఏమి డిసైడ్ చేయగలరంటే నథింగ్ కెన్ బి డన్, చేయలేనిదంటూ ఏమీ లేదు అని డిసైడ్ చేయగలరు. సో దాన్నే ఈ ఫ్రెడ్ అలన్ అనే వ్యక్తి కాన్ఫరెన్స్గా డిఫైన్ చేయడం జరిగింది. కాన్ఫరెన్స్ అంటే ఏ ఒక్క వ్యక్తి ఒంటరిగా చేయలేనిది కొంతమంది వ్యక్తులు ఒక సమావేశంగా ఏర్పడి ఆ సమావేశంలో దేనినైనా చేయగలము అని వారు నిర్ణయించగలిగితే అటువంటి వ్యక్తుల కలయికనే కాన్ఫరెన్స్ లేదా సమావేశము అని పిలుస్తారు. మనకు తెలుసు, సమావేశము అనేది ఏదో ఒక వ్యక్తి మాత్రమే పాల్గొనే కార్యక్రమం కాదు. సమావేశంలో అనేక మంది వ్యక్తులు పాల్గొంటారు. ఈ విధంగా ఒక వ్యక్తి ఏమీ చేయలేడు కాబట్టి, ఒక వ్యక్తి ఏమీ సాధించలేడు కాబట్టి, ఒక వ్యక్తి కాకుండా కొంతమంది వ్యక్తులు ఒక చోట సమావేశంగా ఏర్పడి ఆ సమావేశంలో అనేక విషయాలు చర్చించి వారు ఏదో ఒక ప్రత్యేకమైన విషయాన్ని సాధించడానికి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ విధంగా ఏదో ఒక ప్రత్యేకమైన విషయాన్ని సాధించడానికి ఒక వ్యక్తి కాకుండా కొంతమంది వ్యక్తుల కలయిక ద్వారా ఒక సమావేశాన్ని నిర్వహించి ఆ సమావేశంలో ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని సాధించాలని చాలా దృఢ సంకల్పాన్ని వ్యక్తులు కలిగి ఉంటారు. దాన్నే కాన్ఫరెన్స్, సమావేశము అని అంటారు. దాన్నే ఫ్రెడ్ అలన్ గారు ఈ విధంగా డిఫైన్ చేయడం జరిగింది. ఏ కాన్ఫరెన్స్ ఈజ్ ఏ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ హూ సింగ్లీ కెన్ డూ నథింగ్ బట్ టుగెదర్ కెన్ డిసైడ్ నథింగ్ కెన్ బి డన్. ఓకే, కార్పొరేట్ ఈవెంట్స్ ఆర్ క్రూషియల్ మీటింగ్స్ ఫర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. బిజినెస్ ఆర్గనైజేషన్స్కి కార్పొరేట్ ఈవెంట్స్ అనేవి చాలా క్రూషియల్ మీటింగ్స్. అంటే వ్యాపార సంస్థలు నిర్వహించే కార్పొరేట్ ఈవెంట్లు చాలా క్లిష్టమైన మీటింగ్స్, చాలా క్రూషియల్ మీటింగ్స్, చాలా క్లిష్టమైన కార్యక్రమాలు. యాక్చువల్గా కంపెనీస్ కండక్ట్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్పొరేట్ ఈవెంట్స్లో మనం వేటిని ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అంటే ట్రేడ్ ఫెయిర్స్, కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్స్.
ఈ విధంగా కంపెనీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్పొరేట్ ఈవెంట్స్ని కండక్ట్ చేస్తాయి. ఆ ఈవెంట్స్ ఏంటంటే ట్రేడ్ ఫేర్స్ని కండక్ట్ చేస్తాయి, కన్వెన్షన్ కండక్ట్ చేస్తాయి, ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేస్తాయి. అయితే వీటన్నిటిలోకెల్లా కాన్ఫరెన్సెస్ అనేవి కంపెనీల ద్వారా కండక్ట్ చేయబడే చాలా క్రూషియల్ మీటింగ్స్. దీన్నే మనం ఇక్కడ ఈ విధంగా తెలుసుకోవడం జరుగుతుంది. కంపెనీలు అనేక రకాలైన ఈవెంట్లను కండక్ట్ చేస్తాయి. ఆ ఈవెంట్లలో ఎగ్జాంపుల్స్గా ట్రేడ్ ఫేర్స్ని చెప్పుకోవచ్చు, కన్వెన్షన్స్ని చెప్పుకోవచ్చు, మరియు ఎగ్జిబిషన్స్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒక కంపెనీ కండక్ట్ చేసే అనేక రకాలైన ఈవెంట్లలో ఈ కాన్ఫరెన్సెస్ అంటే సమావేశాలు అనేవి చాలా క్రూషియల్ మీటింగ్స్. ఇటువంటి కాన్ఫరెన్సెస్ని కండక్ట్ చేయడం కంపెనీస్కి చాలా కష్టమే. కానీ వీటి వెనుకున్నటువంటి యూజెస్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీస్ ఇటువంటి కాన్ఫరెన్సెస్ని పీరియాడికల్గా కండక్ట్ చేస్తూ ఏ పర్పస్ని, ఏ ఆబ్జెక్ట్ని అయితే వాళ్ళు సాధించాలనుకున్నారో ఆ ఆబ్జెక్ట్ని సాధించడం జరుగుతుంది. కాన్ఫరెన్సెస్ ఆర్ ద బిజినెస్ మీటింగ్స్ which are decided to be done at specified times. కాన్ఫరెన్సెస్ అనేవి ఏ విధంగా ట్రీట్ చేయడం జరుగుతుందంటే కాన్ఫరెన్సెస్ ఆర్ ద బిజినెస్ మీటింగ్స్. కాన్ఫరెన్సెస్ అనేవి వ్యాపార సమావేశాలు. కాన్ఫరెన్సెస్ అనేవి వ్యాపార సమావేశాలు. ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే దీస్ కాన్ఫరెన్సెస్ ఆర్ టు బి కండక్టెడ్ అట్ స్పెసిఫైడ్ టైమ్స్. కొన్ని నిర్ణీతమైన సమయాలలో కొన్ని నిర్ణీతమైన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని కంపెనీల ద్వారా నిర్వహించబడే వ్యాపార సమావేశాలనే కాన్ఫరెన్సెస్ అని పిలుస్తారు. ఈ కాన్ఫరెన్సెస్ని ఎందుకు కండక్ట్ చేస్తారు? వై దీస్ కాన్ఫరెన్సెస్ ఆర్ కండక్టెడ్? The conferences are designed to deliver a message to the target audience and delegates. ఎందుకు ఈ కాన్ఫరెన్సెస్ని కండక్ట్ చేస్తారు అంటే ఒక మెసేజ్ని డెలివర్ చేయడానికి, ఒక ఇంపార్టెంట్ మెసేజ్ని పబ్లిక్కి కానీ లేకపోతే కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్కి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ని డెలివర్ చేసే ఉద్దేశంతోనే కాన్ఫరెన్సెస్ అనేవి కండక్ట్ చేయబడతాయి. ద కాన్ఫరెన్సెస్ ఆర్ కండక్టెడ్ టు డెలివర్ ఏ ఇంపార్టెంట్ మెసేజ్ టు ద టార్గెట్ ఆడియన్స్ అండ్ డెలిగేట్స్. ఎవరైతే కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేస్తారో అటువంటి ఆడియన్స్కి కానీ లేదా కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసిన డెలిగేట్స్కి కానీ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ని డెలివర్ చేసే పర్పస్తోనే కాన్ఫరెన్సెస్ అనేవి కండక్ట్ చేయబడతాయి. ఓకే, నౌ ప్లానింగ్ ఏ కాన్ఫరెన్స్. కాన్ఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు కాన్ఫరెన్స్ని ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకుంటాం. ఫస్ట్ పాయింట్, the purpose for which the conference is organized and must be clearly understood. ఏదైనా ఒక కాన్ఫరెన్స్ని మనం ప్లాన్ చేసేటప్పుడు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ కండక్టింగ్ ద కాన్ఫరెన్స్. ఒక కాన్ఫరెన్స్ని మనం ఏ పర్పస్తో కండక్ట్ చేయాలి అనే విషయాన్ని మొదట మనం చాలా క్లియర్గా తెలుసుకోవాలి, దాన్ని చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఏ ప్లానింగ్ ఆఫ్ కాన్ఫరెన్స్. ఏదైనా ఒక కాన్ఫరెన్స్ని ప్లాన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒక కాన్ఫరెన్స్ని ఏ పర్పస్తో మనం కండక్ట్ చేస్తున్నామో దాన్ని చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెకండ్ పాయింట్, ద థీమ్ ఆఫ్ ద ఈవెంట్ ఈజ్ ఫైనలైజ్డ్ అండ్ ద ప్రాసెస్ అలాంగ్ విత్ ద ఎజెండా ఆర్ డిజైన్డ్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈవెంట్ యొక్క థీమ్ ఏంటి. ఈవెంట్ యొక్క థీమ్ అంటే ప్రతి ఈవెంట్కి ఏదో ఒక థీమ్ అనేది ఉంటుంది. ఆ విధంగా మనం కండక్ట్ చేసే కాన్ఫరెన్స్లో మెయిన్ థీమ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అది ముందు ఫైనలైజ్ అవ్వాలి. ఆ తరువాత ఆ థీమ్ని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నామో దానికి సంబంధించి ఒక క్లియర్ ఎజెండా అనేది కూడా చాలా ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్.
సెకండ్ స్టెప్లో ఏం చేయాలి? కాన్ఫరెన్స్ అనే ఈవెంట్ని మనం ఏ థీమ్తో కండక్ట్ చేస్తున్నామో ఆ థీమ్ అనేది ముందు ఫైనలైజ్ అవ్వాలి. అలా ఫైనలైజ్ చేసుకున్న తర్వాత మనం కాన్ఫరెన్స్లో ఏ విషయాలనైతే మనం మెన్షన్ చేయబోతున్నామో వాటికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఒక ఎజెండా రూపంలో చాలా ప్రాపర్గా డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, the roles and responsibilities of administrative and execution committee must be clearly defined. కాన్ఫరెన్స్ అనే ఈవెంట్ని కండక్ట్ చేసే పర్సన్స్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేవి చాలా క్లియర్గా డిఫైన్ చేయబడాలి. అంటే కాన్ఫరెన్స్ అనే ఈవెంట్ని కండక్ట్ చేసే పర్సన్స్లో అడ్మినిస్ట్రేటివ్ పర్సన్స్ ఉంటారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే పర్సన్స్ ఉంటారు. ఈ విధంగా కాన్ఫరెన్స్ అనే ఈవెంట్ని కండక్ట్ చేసే అడ్మినిస్ట్రేటివ్ కమిటీ కానీ ఎగ్జిక్యూషన్ కమిటీలో కానీ ఉన్న పర్సన్స్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేవి చాలా క్లియర్గానే ముందుగానే డిఫైన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ప్రిపేర్ ఏ చెక్ లిస్ట్ కెన్ హెల్ప్ ఇన్ రిమెంబరింగ్ ఆల్ ద క్రూషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ కాన్ఫరెన్స్. ఏదైనా కాన్ఫరెన్స్ని మనం కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ కాన్ఫరెన్స్లో ఏ విషయాలైతే మనం మెన్షన్ చేయబోతున్నామో, ఏ ప్రోగ్రామ్స్ అయితే ఆ కాన్ఫరెన్స్లో చోటు చేసుకోబోతున్నాయో వాటన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ని ఒక చెక్ లిస్ట్ రూపంలో ప్రిపేర్ చేసుకోవాలి. సో దట్ మనం కాన్ఫరెన్స్లో జరిగే అన్ని విషయాలను కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవడానికి ఆ చెక్ లిస్ట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో ఒక కాన్ఫరెన్స్ని కండక్ట్ చేసేటప్పుడు ఆ కాన్ఫరెన్స్లో ఏ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో, ఆ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేసే విషయాలు ఏవేవైతే ఉన్నాయో ఆ విషయాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ, క్రూషియల్ ఆస్పెక్ట్స్ అన్నింటినీ మనం మర్చిపోకుండా వాటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు ముందుగా ఒక చెక్ లిస్ట్ కానీ ప్రిపేర్ చేసుకుంటే ఆ చెక్ లిస్ట్ మనం ప్రతి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవడానికి ఎంతో బాగా చెక్ లిస్ట్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ద బడ్జెట్ రిక్వైర్మెంట్స్ మస్ట్ బీ యాక్యురేట్లీ అసెస్డ్. కాన్ఫరెన్స్ను కండక్ట్ చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఆ బడ్జెట్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది కూడా చాలా యాక్యురేట్గా అసెస్ చేసుకోవాలి. బడ్జెట్ అనే ఈ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాన్ఫరెన్స్ని కండక్ట్ చేసి కాన్ఫరెన్స్ని మనం సక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఆ కాన్ఫరెన్స్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి, డిఫరెంట్ సెషన్స్కి ఎంత బడ్జెట్ అనేది అవుతుందో, బడ్జెట్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది కూడా చాలా ముందుగానే చాలా క్లియర్గా యాక్యురేట్గా అసెస్ చేసుకోవాలి. సిక్స్త్ పాయింట్, ఆఫ్టర్ హ్యావింగ్ ఎ ఫైనల్ డెసిషన్ ఆన్ డేట్, టైమ్ అండ్ వెన్యూ ఆఫ్ కాన్ఫరెన్స్, the information should be forwarded to participants. సిక్స్త్ పాయింట్ ఏంటంటే, మనం కాన్ఫరెన్స్ని ఏ పర్పస్తో కండక్ట్ చేస్తున్నాం, కాన్ఫరెన్స్ యొక్క థీమ్ ఏంటి, కాన్ఫరెన్స్ యొక్క ఎజెండా ఏంటి అనే విషయాలన్నీ జాగ్రత్తగా ఆలోచించుకుని వాటిని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత కాన్ఫరెన్స్లో మనం ఏ విషయాలైతే డిస్కస్ చేయాలనుకుంటున్నామో అలా డిస్కస్ చేయాలనుకున్న విషయాలకు సంబంధించిన డీటెయిల్స్ని చాలా ముందుగానే ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాన్ఫరెన్స్ని మనం సక్సెస్ చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుందో బడ్జెట్కి సంబంధించిన విషయాలను కూడా చాలా యాక్యురేట్గా అసెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అనేక విషయాలకు సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అంతా రెడీ చేసేసుకుని మనం ఫైనల్ డెసిషన్కి వచ్చిన తర్వాత, అంటే మనం కాన్ఫరెన్స్ని ఏ డేట్కి, ఏ టైంకి, ఏ వెన్యూలో కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయాలనుకుంటున్నామో అనే దానికి సంబంధించి ఫైనల్ డెసిషన్ కూడా తీసేసుకున్న తర్వాత ఇక కాన్ఫరెన్స్కి సంబంధించిన ఇన్విటేషన్ లేదా ఇన్ఫర్మేషన్ని ఎవరైతే పార్టిసిపెంట్స్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నామో వారికి ఆ కాన్ఫరెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదా ఇన్విటేషన్ని ఫార్వర్డ్ చేయాలి. దట్ ఈస్ ద సిక్స్త్ పాయింట్. Seventh point, the sponsors may also be arranged to meet the cost of considerations. కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయడానికి ఎంతైతే బడ్జెట్ అనేది ఖర్చు చేయడం జరుగుతుందో ఆ బడ్జెట్ని మీట్ అవ్వడానికి అవసరమైన అరేంజ్మెంట్స్ అన్నీ స్పాన్సర్స్ చూసుకోవాలి.
కాన్ఫరెన్స్ని కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ కాన్ఫరెన్స్ని మనం కొంత బడ్జెట్ పెట్టి కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయడానికి ఎంత బడ్జెట్ అయితే ఖర్చు చేయాల్సి వస్తుందో ఆ ఖర్చుని స్పాన్సర్స్ అనేవాళ్ళు భరించాల్సి వస్తుంది. ఈ విధంగా స్పాన్సర్స్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయడానికి అవసరమైన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా స్పాన్సర్స్ చూసుకోవాల్సి ఉంటుంది. 8th point, the registration forms must be sent through email so that an estimate of numbers of attendees can be estimated. సో ఈ విధంగా ఎవరైతే పార్టిసిపెంట్స్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ముందుగానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కొరకు రిజిస్ట్రేషన్ ఫామ్స్ని ఆ పర్సన్స్కి ముందుగానే ఈమెయిల్ ద్వారా సెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్స్ని ముందుగానే పార్టిసిపెంట్స్కి సెండ్ చేయడం ద్వారా ఈమెయిల్ ద్వారా మనకి ఎంతమంది అయితే పర్సన్స్ కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతున్నారో నంబర్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎంతమంది అటెండీస్ అయితే కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతున్నారో అనే నంబర్ మనకి క్లియర్గా తెలియడం ద్వారా కాన్ఫరెన్స్ మనం ఏ వెన్యూలో మనం కండక్ట్ చేయొచ్చు, వారికి సంబంధించిన ఎలాంటి అరేంజ్మెంట్లు తీసుకోవాలి అనే విషయాలు మనకి ముందుగానే అర్థమైపోతాయి. నెక్స్ట్ 9th పాయింట్, ద అరేంజ్మెంట్ ఆఫ్ లాజిస్టిక్స్ సచ్ యాజ్ అకామిడేషన్ అండ్ పికప్ ఫెసిలిటీస్ మస్ట్ బి డన్ వెల్ ఇన్ అడ్వాన్స్. కాన్ఫరెన్స్లో మనం ఏ విషయాల్ని జాగ్రత్తగా పరిశీలించాలి అని తెలుసుకుంటున్నప్పుడు 9th పాయింట్ ఏంటంటే అరేంజ్మెంట్స్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అరేంజ్మెంట్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం అంటే ఇప్పుడు కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసే పార్టిసిపెంట్స్కి మనం ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము అంటే క్యాబ్ ఫెసిలిటీ ఏమన్నా ఉందా, లాజిస్టిక్స్ అనే వాటిని మనం చూసుకోవాలి, అకామిడేషన్ ఎలా ఉంది, వాళ్ళని ఎలా పికప్ చేసుకోవాలి, ఎలా డ్రాప్ చేయాలి వచ్చిన పార్టిసిపెంట్స్ని. ఈ విధంగా అనేక విషయాలకు సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ముందుగానే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇక 10th పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటంటే ఏ కంటింజెన్సీ ప్లాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు డీల్ విత్ ద అన్ఫోర్సీన్ ఎమర్జెన్సీస్. కాన్ఫరెన్స్ని మనం ప్లానింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాల్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కాన్ఫరెన్స్ని కండక్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అంటే కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ఏ విధమైన అన్ఫోర్సీన్ ఎమర్జెన్సీస్ సంభవించకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఏ విధమైన పవర్ సప్లై డిస్టర్బెన్స్ కానీ ఏ విధమైన ఫైర్ యాక్సిడెంట్లు కానీ ఏమీ జరగకుండా ఒకవేళ అవి జరిగినప్పుడు ఏ విధమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో వాటిని ముందుగానే ఆలోచించుకుని దానికి అవసరమైన అరేంజ్మెంట్లు అన్నీ చేసుకున్నప్పుడే ఒక కాన్ఫరెన్స్ని మనం కండక్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి వీలుంటుంది. ఈ విధంగా ఒక కాన్ఫరెన్స్ని మనం కండక్ట్ చేసి దాన్ని ప్రాపర్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు కాన్ఫరెన్స్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. కాన్ఫరెన్స్ని ప్లాన్ చేసుకోవడానికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్లో మనం ఈ విధమైన విషయాలన్నింటినీ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కాన్ఫరెన్స్ అండ్ ప్లానింగ్ ఏ కాన్ఫరెన్స్.